తుపాకాలతోని హత్య గావించబడిన ఆ యొక్క బీఆర్ఎస్ కార్యకర్త యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇలాంటి హత్యా రాజకీయాలకి ప్రజాస్వామ్యంలో తావు లేదు. అలాంటి వాటికి తావు ఇవ్వకుండా 10 సంవత్సరాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన తెలంగాణను నెలకొల్పడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయినాం. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగానే కనుక ఈ రకమైన నిర్బంధమైన లేదా హత్యా రాజకీయాలు కనుక ఒకవేళ జరిగి ఉండుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు ఒక రక్తపోటు చిన్నకుండా తెలంగాణ రావాలని చెప్పి ఆశించిన వ్యక్తి, అహింసాయుతంగా గాంధీ మార్గంలో తెలంగాణను సాధించిన వ్యక్తి, ఓపికగా ఎన్ని కుట్రలు జరిగినా ఇప్పుడు జరుగుతున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి అనేక కుట్రలను కూడా ఛేదించి తెలంగాణను సాధించి గమ్యాన్ని ముద్దాడిన